హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాము. ముందు హ్యాండ్స్కి అన్నిటికీ వేటికాడికి జాయింట్ చేసేసుకోండి. ముందే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, లోపల లైనింగ్ అనేది కింద లంగాకి లోపల లైనింగ్ అనేది అట్లా మధ్యకి కుట్టేసుకొని కింద జాయింట్ అనేది చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అట్లా కుట్టేసుకొని బ్యాక్ పార్ట్ రివర్స్ తిప్పేసుకున్నాను. ఇంకా ఏం వేసే పని లేదు బ్యాక్ పార్ట్కి. ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఫ్రంట్ డిజైన్ వేసుకోవాలి కాబట్టి నేను రివర్స్ తిప్పుకోకుండా మామూలు కుట్టేసుకున్నాను, నెక్ అనేది రివర్స్ పెట్టుకోకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మధ్యకి మడిచి ఖచ్చితంగా మధ్యలో వచ్చేటట్టు డిజైన్ అనేది పెట్టేసుకోండి. ఈ క్లాత్ అనేది ఇట్లా రెడ్డే తీసుకున్నా, మొత్తం నేను డిజైన్ వచ్చేటట్టు తీసుకున్నా, అంటే నెమళ్ళు వచ్చేటట్టు, అచ్చం లైన్ మొత్తం నెమళ్ళు వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట. అట్లా అటు ఇటు చివర మడిచి కుట్టేసుకోండి నీట్గా. మనం పైన ఏమో నెక్కి గోటేసుకుంటాం కాబట్టి ఇంక పైన ఏం మడవలేదు, సైడ్లు మాత్రం మడిచి కుట్టేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి, కిందను పైన. ఇట్లా కట్ చేసేసుకొని పైన గోటు కోసం నేను రెడ్ కలరు ముక్క తీసుకున్నాను, అది హాఫ్ పట్టు ముక్క అనమాట. అట్లా కుట్టేసుకున్నాక టక్స్ పెట్టుకొని ఇట్లా సాంతం రివర్స్ తిప్పేసుకోండి. మీకు సన్నగా పైపింగ్ థ్రెడ్ అవసరం లేకుండా మీకు సన్నగా వస్తుంది అనమాట థ్రెడ్ గోట్ అనేది. మనం పైపింగ్ థ్రెడ్ కూడా యాడ్ చేసే పని లేదు. రౌండ్కి స్ట్రైటే తీసుకున్నాను, రౌండ్కి అయినా మనం పైపింగ్ థ్రెడ్ వేసే పని లేదు. ఇట్లా సాంతం రివర్స్ తిప్పేసుకుంటే మీకు సన్నగా వస్తుంది అనమాట. అటు చివరేమో చేతి పని చేసుకుందాం మనం, కుట్టేసుకోకుండా నీట్గా ఉంటుంది. అప్పుడు ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట, నీట్గా వస్తుంది. ఇప్పుడు టక్స్ పెట్టుకుందాము. టక్స్ పెట్టుకుంటే మనకి బాగుంటుంది. ఫ్రంట్ బ్యాక్ టక్స్ పెట్టుకోండి. 4 ఇంచెస్ అయితే సరిపోద్ది అనమాట. 4 ఇంచెస్కి హైట్ పెట్టేసుకొని టక్స్ పెట్టుకోండి నీట్గా, అటు చివర ఇటు చివర. ఇట్లా పెట్టేసుకున్నాక అన్నీ జాయింట్ చేసేసుకోండి. షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ అనేవి కుట్టేసుకోవడమే. మనం బ్యాక్ పార్ట్ కూడా అంతే టక్స్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. హ్యాండ్స్కి కూడా కింద గోట్ లాగా వేసుకోవాలి. వీడియో అనేది మిస్ అయిందా కొంచెం వీడియో. హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. దానికి జాయింట్ చేసేసాక ఒక సైడు మనం హ్యాండ్స్ బాడీ జాయింట్ చేశాక ఒక సైడ్ మాత్రం చూసుకొని మీరు కుట్టేసుకోండి, ఒక సైడ్ కుట్టమాకండి. ఇట్లా సైడు మార్క్ పెట్టుకొని కుట్టేసుకోండి నీట్గా. 2 కుట్లు అట్లా వేసుకోండి. మనం ఇప్పుడు కింద లంగాకి యాడ్ చేసుకోవడానికి ఒక్కళ్ళే కుడుతున్నాను అనమాట. నేను 2 కళ్ళు కుట్టకుండా ఒక్కళ్ళే కుట్టేస్తున్నాను. ఇలా అయితే మనకు ఈజీగా ఉంటుంది అనమాట. కొత్త వాళ్ళైనా ఇట్లా ఈజీగా కుట్టుకోవచ్చు. అలా కాదు అనుకుంటే ఏ పీస్కి ఆ పీస్ కుట్టుకోవచ్చు అనమాట మనం. హ్యాండ్స్ జాయింటింగ్ అనేది కొంచెం వీడియో మిస్ అయింది. ఇట్లా మొత్తం ఒక్కళ్ళు జాయింట్ చేసేసుకున్నాక మనం క్లాత్ తీసుకొని, కింద లంగాకి తీసుకున్న క్లాత్ తీసుకొని దాన్ని చిన్న చిన్న కుచ్చులు పోసుకొని ఒకే సైజు కుచ్చులు పోసుకోవాలి మనం. ఇట్లా కుచ్చులు పోసుకుంటా మొత్తం కుట్టేసుకోండి. లైనింగ్ ఏం యాడ్ చేయొద్దు, ఓన్లీ మెయిన్ క్లాతే కుచ్చులు పోసుకుంటా కుట్టేసుకోండి. అట్లా ఒకే సైజు కుచ్చులు పోసుకుంటా కుట్టుకోండి. మీకు ఒకే సైజు అర్థం కావాలి అంటే టేప్ పెట్టుకొని మార్క్ పెట్టుకొని కుచ్చులు పోసుకోండి, మీకు నీట్గా వస్తుంది. ఇట్లా మొత్తం కుచ్చులు పోసేసుకొని కుట్టేసుకోవాలి. ఓన్లీ మెయిన్ క్లాత్ అనమాట. లైనింగ్ తర్వాత యాడ్ చేద్దాం. ఈ ఖర్చు అనేది లోపలికి పోయేటట్టు కుట్టుకోవడానికి ముందు ఇట్లా మెయిన్ క్లాత్ కుట్టుకొని దాన్ని రివర్స్ తిప్పేసుకొని, ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ కల్లి లైనింగ్ వేసి కుట్టాలన్నమాట. అప్పుడు మనకి ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిద్ది. మెయిన్ క్లాత్ ఎలా పెట్టాము, లైనింగ్ కూడా లైనింగ్ కల్లి అట్లా పెట్టేసుకోవాలి. ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ వివరంగా ఇంకో వీడియో తీసి చూపిస్తాను. ఇట్లా కుచ్చులు పోసుకుంటా, ఇవి సన్న కుచ్చులు పోసుకుంటా పెట్టేసుకోండి. ఇంక ఇట్లా వస్తుంది అనమాట. మనకు లైనింగ్ అనేది లోపలికి వెళ్ళి, అదే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిద్ది. అట్లా వస్తుంది లోపల కూడా మనకి నడుం కాడ. ఇట్లా ఇటు సైడ్ కూడా మనం చూసుకొని ఆది చూసుకొని కుట్లు వేసుకోండి మీకు నీట్గా. సైజు ఏ సైజు కావాలో ఆ సైజు కుట్టేసుకున్నాక ఇట్లా వెనక థ్రెడ్స్ పెట్టుకున్నా నేను. ఇట్లా రెడీ అయ్యిద్ది అనమాట. కిందేమో పైన మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పైన ఎక్స్ట్రా అద్దు వచ్చింది కదా, ఆ అద్దుని మనం కింద అద్దుకి వేసామన్నమాట.
కింద లంగా కింద ఓవర్గా ఇట్లా రెడీ అయినట్టు డ్రెస్ అనేది. ఇట్లా నీట్గా కుట్టేసుకోవడమే. హ్యాండ్స్ జాయింట్ చేసేది ఒక్కటి క్లిప్ మిస్ అయిందనమాట. ఇంకేం డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.